హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చేపలు తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో అదే వీడియో అయితే షూట్ చేశాను. చూడండి, ఇక్కడ ఉన్న చేపల్ని ఇక్కడ కట్ అయితే చేస్తారనమాట. అవునా అండి, మాకు తెలియదులేండి. అక్కడ కట్ చేస్తారని మాకు తెలియదండి. చెప్పండి, ఇంకొంచెం చెప్పండి ఏం చేస్తారో. సో ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. చేపల్ని తీసేసుకొని ఇంకా దానికోసం అయితే కలిపేస్తున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, దానికి ఏమేమి కావాలో ఇంకా అవన్నీ అయితే వేసేసి ఇంకా కలిపేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, అది అడిగిందా అండి మీకు ఏమేమి కావాలి అనేసి? ఓకే మేడం. సో చేపల కూరని అయితే డిఫరెంట్గా అయితే చేస్తారనమాట. సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మేమైతే ఇలా అయితే తింటామన్నమాట. సో మేము కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసామనుకోండి. అల్లం పేస్ట్ అంటే అందులో అన్నీ ఉన్నాయన్నమాట. ఆనియన్ ఉంది, తెల్లగడ్డ ఉంది, అల్లం ఉంది, ఇంకా చెక్క, లవంగాలు ఇవైతే వేసి పేస్ట్ అయితే చేశానన్నమాట. ఇంకా ఈ టమాటాస్ని పేస్ట్ చేయకుండా అలాగే వేసేసానన్నమాట. ఎందుకండి అవి కట్ చేయొద్దని ఏమైనా మీకు చెప్పాయా? కట్ చేసుకోవచ్చు కదండి, పేస్ట్ చేసుకోవచ్చు కదా. సో టమాటాలు కూడా అయితే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత కొత్తిమీర అయితే వేసాను అనమాట. ఇంకా ఈ కొత్తిమీర వేసిన టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఏంటి ఇది చికెన్లోకి, మటన్ కానీ ఫిష్లోకి ఇలా వేస్తే బాగుంటుంది. మ్యాక్సిమం కొంతమంది ఫిష్లోకి వేయరు అనుకుంటా. సో నేనైతే వేసాను అనమాట. సో ఫైనల్గా పెరుగు కూడా అయితే వేసేసి ఇంకా మొత్తం అయితే కలిపేసాను అనమాట. కలిపిన తర్వాత చూడండి, డెకరేట్ బాగుంది కదా. ఆ పక్కనది వచ్చేసి ఫ్రై కోసం అనమాట. ఇంకా అందులో ముళ్ళు ఉండవనేసి ఇంకా ఫిష్లో వన్ సైడ్ కట్ చేసి ఆయన సపరేట్గా అయితే ఇచ్చిండనమాట. ఇంకా చింతకాయ అయితే నానేసుకున్నాను. దానికోసం అయితే ఇంకా పెనం మీద అయితే ఫిష్ అయితే ఆయిల్ వేసి పెట్టేశాను అనమాట. ఇంకా కొంచెం మంట అయితే కొంచెం కాదు, సిమ్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఫిష్ అనేది తొందరగా ఉడుకుతుంది కదా, అందుకనేసి. అవునా, వాళ్ళకి తెలియదులేండి పాపం. చెప్పండి, కొంచెం వింటారు, వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారనమాట. సిమ్లో పెట్టాలా అండి? ఓకే మేడం గారు. సో ఇక్కడ అయితే చింతపులుసు అయితే వేసేసాను అనమాట. ఈ చేపల్ని వేసిన తర్వాత మనము కలబెట్టకూడదండి ఊరికేనా గెంటితో, ఎందుకంటే అవి ఫిష్ అనేది విరిగిపోద్ది అనమాట. చూడండి, అక్కడ లైట్గా నేను ఇలా ఎత్తి ఇలా దింపంగానే అప్పుడే ఇది అయిపోయింది. కొంచెం మంటకే మగ్గిపోతాయి, కర్రీ కూడా అయితే అయిపోద్ది అనమాట. చూడండి, ఫైనల్గా నా చేపల కూర రెడీ అనమాట. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, నా ఫిష్ కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్.